ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే ఏడవో కొట్టుకున్నావో ఆడ దేవుడు ఆడుకోవాలన్నట్టుగా మరి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నందుకు కొద్దిగా అంత వ్యవహారం కింద మీద అయింది కాబట్టి మళ్ళీ ఆడికే పోదాము అని ఇప్పుడు హన్మకొండ ఎలక తుర్తిలో ఏదో సభ పెట్టుకుంటున్నారట. మళ్ళీ సెంటిమెంట్ ను బుట్టించి మళ్ళీ జనాలను మళ్ళీ దృష్టి మలుపుకుందామని చూస్తున్నారట. మరి ఇప్పుడు ఫామ్ హౌస్ లో కోయిలాగా లెంకలు కొడుకుంటా రేపో మాపో వచ్చే అలా ఉంది. మరి మీరు నెగుతారా కోయిలాగో అడ్డం పడతారా? ఏంది ఫామ్ హౌస్ కానీ బయటికి వస్తుందా? ఓ అమ్మ 20 ఏం పిల్లగా 20 తారీఖు నాడు మోదం అవుతుంది కదా. బయటికి వస్తా అంటే అందరు సంబరాలు చేసుకో రాక బయటికి వస్తుంది పెద్ద మనిషి బయటికి వస్తే రెండు పెగులు ఎక్కువనే వస్తుంది అందరికి. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్తా అర్థమవుతుంది బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ చేస్తారట మళ్ళీ అదే అడిగే తీసుకొస్తుంది మళ్ళీ మొదటికి వస్తుందట. వాళ్ళు ఎంతో ఆశతో బీఆర్ఎస్ పెట్టుకోరు ఇలా ఏమైతే పోయి బంగాళాఖాతంలో పడ్డారు. వాళ్ళు చేయాల్సింది ఏంది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలి, ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేయాలి. సార్ ఈ నియోజకవర్గం ఈ ప్రాబ్లం ఉంది మీరు కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పాలి. కానీ ప్రతిసారి ఏం మాట్లాడినా కూడా దాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు, వాళ్ళకి అన్ని అర్థమవుతాయి. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే పైసల పిచ్చితోని సోషల్ మీడియాని అక్వైర్ చేసుకొని వాళ్ళు ఒక డబ్బా పెట్టుకొని గప్ప 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 గుద్దుకుంటున్నారు. వాళ్ళు ఆయన తుమ్మిన దగ్గిన ఆయనకు ఒక టీం పెట్టుకొని అరే అన్న తుమ్మిండి అంటున్నారు. అరే అన్న దగ్గిండి అంటారు. ఏమవుతుంది?